నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య వార్తల వివరాలకు వెళ్తే వినాయక దేవుని ఆశీస్సులు ఉంటే ఉన్నత స్థానాలు లభిస్తాయని కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డ్ రోజా వీధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ఇది వినాయకుడేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇక్కడ 48 వార్డు, కర్నూలు నందు 48 వార్డు మరియు ఇక్కడ ఈరోజు వినాయకుడి చవితి సందర్భంగా ఈ యొక్క 48వ వార్డు నందలి బీపీఆర్ నివాసంలోని అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు మేము కూడా పాల్గొంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వినాయకుని ఉత్సవాలలో పాల్గొనడం వినాయకుడు ఇంటికి ప్రతిదానికి వినాయకుడు చాలా మనకి ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే మనకు ఎంతో ఉన్నత స్థానానికి శిఖరాలకి అధిరోహించడానికి ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మన యొక్క రాఘవేంద్రన్న గారి అలాగే రామచంద్రన్న గారు అందరూ మీ యొక్క ఇన్వైటింగ్ ద్వారానే మేము ఇక్కడికి వచ్చి పాల్గొన్నాం. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ ఇండియా మరియు వారి సభ్యులు కర్నూలు నగరంలోని రిమా కన్వెన్షన్ సెంటర్, రిమా చర్చ్ నందు దేశ నలుమూలల నుంచి వచ్చిన 160 మంది మహిళలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను 8 గంటల వ్యవధిలో రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి రాజా లూత్రా పాల్గొని రికార్డు ప్రదానం చేశారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారి నమోదైన రికార్డ్ అని నిర్వాహకులు శ్రీమతి జూలీ ఫ్రాన్సిస్, కందుకూరి మేరీ జోస్న, గొటికేల బూలాపాలిన్, మేరీ ప్రశాంతి, కందుకూరి మరియు బృందం ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులను మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. It gives me immense pleasure to announce the attempting successful. Oh! And a new world record has been recorded to the record. Has proved the power of women today. They can bring. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. మేము బైబిల్ రీడింగ్ ఛాలెంజ్ టీమ్ అనే గ్రూప్ నుంచి ఈరోజు ఒక 150 మందితో కలిసి ఒకే రోజు బైబిల్ మొత్తాన్ని 66 పుస్తకాలు ఉన్న బైబిల్ మొత్తాన్ని అందరం ఓన్లీ కేవలం మహిళలతో కలిసి అనేక ప్రాంతాల నుంచి, కర్నూలు నుంచి మాత్రమే కాదు, బాంబే, హైదరాబాద్, బెంగళూరు, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, రాజమండ్రి, వైజాగ్ ఈ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఒకటే రోజులో బైబిల్ మొత్తాన్ని ఈరోజు రాయడం జరిగింది. అందుకు మా టీం అంతా మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది మేము దేవుని వాక్యాన్ని చదవడానికి అందరికీ ఇంట్రెస్ట్ పుట్టించడానికి మేము తలపెట్టుకున్న ఒక కార్యక్రమం. ఇది చేస్తే మేము ఇంకొకళ్ళకి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అని ఇది స్టార్ట్ చేసినాం. ఆల్మోస్ట్ 6 months నుంచి మేము దీనికి ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాము. ఎవ్రీ సాటర్డే మేము జూమ్ మీటింగ్ పెట్టుకొని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనేసి దానికి ప్రార్థనాపూర్వకంగా మేము ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఈరోజు వీ మేడ్ ఇట్. వీ హ్యావ్ అచీవ్డ్ 150 members writing entire Bible in a one day. So we are proudly announcing that and we are very glad to hear. My name is Julie Francis and here our team Prashanti, Mary Jyotsna, Vinci Vinila, Beulah Pauline, Mercy, and these are the backbones of our team. Though we are doing our efforts, but these people have made it very easy for us. Mr. Rishant, Mr. Nathan, Mr. Moses and Hannah.
థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకోవాలని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమాచార శాఖ ఆవరణలో విలేకరులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహం వద్ద డాక్టర్ శంకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మట్టి విగ్రహం ఏర్పాటు చేసిన విలేకరులను ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి అన్నదానం చేశారు. దేశ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండి శాంతియుత వాతావరణంలో జీవించాలని ఆయన కోరారు. విలేకరుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని ఆయన కోరారు. ఓకే సార్. ఈరోజు పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ వారు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం అనేది వినాయక చవితి సందర్భంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు 2 ముఖ్యమైన కార్యక్రమాలు వీళ్ళు చేయడం జరిగింది పాత్రికేయులు. ఒకటి మట్టి వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించారు. అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని మేము పదే పదే చెప్తూ ఉన్నాను. సో ఆ కార్యక్రమంలో జర్నలిస్టులు ముందంజ వేసినారంటే వీళ్ళు సమాజానికి జర్నలిస్టులకు వీళ్ళ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పదే పదే చెప్తే కనీసం వచ్చే సంవత్సరానికన్నా 90% మట్టి వినాయకులు పెట్టాలని కర్నూలు అనేది దేశానికి ఒక ఆదర్శం కావాలని. ఎందుకంటే వినాయక చవితి దేశం మొత్తం జరుపుకుంటారు, కానీ చాలా చోట్ల రసాయన పదార్థాలతో, కెమికల్స్తో కూడి, ఆస్బెస్టాస్తో కూడిన వినాయకులను పెట్టుకుంటుంటారు. ఒకరోజు ఆ మార్పు కావాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నేను మరీ కోరుకున్నాను. తర్వాత వీళ్ళు ప్లాంటేషన్ కార్యక్రమం కూడా చేశారు. ఈ పిల్లలు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మీరు స్పాన్సర్ చేయండి అనడము, నేను ఇక్కడికి రావడము, అందరూ ఆ రకంగా ఆహారము తింటూ ఉంటే కూడా చాలా వినాయకుని యొక్క ఆశీర్వచనాలు పొందుతూ ఈరోజు ఇక్కడ అన్నం భుజిస్తున్న అందరికీ నేను నా యొక్క ఆశీర్వచనాలు, దైవ బలం వాళ్లకు, దైవ ఆశీర్వచనాలు వాళ్లకు ప్రాప్తించాలని నేను మరీ కోరుకుంటున్నాను. తర్వాత ఈ వినాయక ఉత్సవ సందర్భంగా నేను చెప్పేదంటే మానవులంతా ఐకమత్యంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ మన దేశం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వాళ్ళను కూడా తగిన విధంగా గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్గా కార్డ్స్ ఇచ్చి, వాళ్ళకి హౌసెస్ ఇచ్చి తగిన బెనిఫిట్స్ ఇవ్వాలని ఆ వినాయకుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ గవర్నమెంట్కు ఆలోచనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా వెలుగోడు మండల బోయరేవు గ్రామ శివారులో అలుగువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వాగు దాటుతుండగా అలుగు ఉధృతికి ఎద్దుల బండి బోల్తా పడి కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న కొంతమంది రైతులు బండిపై ఉన్న రైతు వెంకటరమణను కాపాడి ఒడ్డుకు తీసుకుని వచ్చారు. కానీ 2 ఎద్దులు ప్రమాదానికి గురై మృతి చెందాయి. వెలుగోడు గ్రామానికి చెందిన రైతు కుర్వ వెంకటరమణ బోయరేవు గ్రామానికి బాడుగకు పొలానికి విత్తనం వేయడానికి వెళుతూ అలుగు దాటుతూ ఉండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక రైతులు తెలిపారు. 2 ఎద్దులు చనిపోవడంతో రైతు వెంకటరమణ కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం పేద రైతును ఆదుకోవాలని కోరారు. ఎద్దులు ఆడికొచ్చిన తర్వాత గడియాలు మోసుకుందామని ఆ చేను మంచి అన్నాడు. ఇక వాళ్ళ ఏరియా వాళ్ళు ఉండి బండ్లు బడకలు అన్నీ పోతున్నాయి, మీరు ఇట బొమ్మని చెప్పినాడు. మేము దించినాము. ఒక కాడి వచ్చేసి గడకు వచ్చింది, 2వ కాడి 2 బెదిరి అంకెకేసుకొని వాగులో ఇది జరిగింది, చచ్చిపోయినాయి. ఇంకా నేను మునిగిపోతుంటే నన్ను గడకు తీసుకొని వచ్చినాను. బండి యొక్క రైతు ఇక్కడ రైతు అనేది ఆయన కుర్వ వెంకటరమణ అనేది ఆయన ఇక్కడ వెలుగోడు నుంచి బాడిగ కోసము బోయరేవులు వచ్చాడు. వచ్చి ఇక్కడ వాగు వచ్చేసిందని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు. ఆ రైతులు తెలియదు కదా, వాళ్ళు వెలుగోడు వాళ్ళది.
ఇక్కడ బోయరాల అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేపించుకుంటుంది ఆయన వాగులోంచి దాటండి లోతు లేదు ఎక్కువ అని చెప్పినాడు. కానీ వాళ్ళు మేము దాటము, అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము, గడియాలు అవి మోసుకుంటామన్నాడు. లేదులేండి నేను దిగి చూపిస్తానని దిగినాడు. రెండు ఎద్దులు మళ్ళీ ఒక బండి అయినా మళ్ళీ 2 ఎద్దులు ఒక బండి, దాని మీద ప్లస్ గడియాలు ఉన్నాయి, అంటే కొరముట్లు అంటారు. అలాగ వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు, దిగినాయి. అవి కొంచెం అలవాటు అయినవి, ఇవి సన్నవేనా మొగదుళ్ళు, అది దిగినాయి కదా అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు. ఆ మనిషికి కూడా ఈత రాదు. దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకి వెళ్ళిపోయి ఆ వాగు రావడంలో పోటీ తన్ని నీళ్ళు, ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను అపాయ స్థితిలో ఉంటే వాళ్ళు తీసి వీళ్ళని గడ్డకేసిన తర్వాత ఆ ఎద్దుల కోసం పోతే ఆ ఎద్దులు చనిపోయినాయి 2. ఏం చేయనీకైతే లేదు. ఎద్దులు అయితే రీసెంట్గా తెచ్చాడు, 1,50,000 పన్న ఎద్దులు. దానివల్ల ఉపయోగించుకునేది అయితే ఏం లేదు. ఆ రైతు చాలా బాధలో ఉన్నాడు, బాధాకరంగా ఉన్నాడు. అతను ఎద్దుల వల్ల ఏం ఉపయోగం లేదు, తను చాలా బీదవాడు, తెచ్చుకోవాలి తినాలి. దయచేసి మీరు ప్రభుత్వం వల్ల మన నారా చంద్రబాబు అన్న, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న, మీరు అతనికి న్యాయం. వెల్దుర్తి మండల కేంద్రంలోని మోటార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆఫీస్ నందు సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరికి, సిఐటియు మండల అధ్యక్షులు రాజు, సిపిఎం మండల నాయకులు బారెన్న ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా నాయకులు నాగేష్ మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి కన్నుమూయడం అత్యంత బాధాకరమని అన్నారు. విద్యార్థి ఉద్యమంలోకి 1974లో అడిగేడి 5 దశాబ్దాల పాటు మొక్కవోని దీక్షతో ఎర్రబాటలో అగ్రభాగాన నిలిచిన యోధుడు 2024 సెప్టెంబర్ 12న అస్తమించాడు. చిన్ననాటి నుండి అధ్యయనానికి ఇచ్చిన ప్రాధాన్యతే జీవితంలో ఆయనను అగ్రస్థానానికి చేర్చింది. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కావడంతో పాటు మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అవపోషణ పట్టడానికి కీలకంగా నిలిచింది. దేశాన్ని పెద్ద బందీఖానాగా మార్చిన, ఎమర్జెన్సీ విధించిన ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని మీరు జేఎన్యూ ఛాన్సలర్గా రాజీనామా చేయండి అని విద్యార్థి దశలోనే జేఎన్యూ అధ్యక్షునిగా ఆమెకు నేరుగా మోమరండం సమర్పించిన ధీరోద్ధరుడు యేచూరి అని అన్నారు. శ్రమజీవుల సమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటంతో పాటు పార్లమెంటులోనూ ప్రజావాణిగా సాధికారంగా వినిపించి పాలకులను నిలదీశాడు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. అప్పుడు SSLC అని ఉండేది. ఆ తర్వాత సెకండ్ అయ్యాడని చెప్పేసి ఢిల్లీకి మారిపోయాడు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ అయ్యర్ నుంచి ఆయన డిగ్రీలో కానీ సెకండ్ అయ్యర్లో కానీ SSLC అంటారు అప్పుడు పాతకాలంలో, వీటన్నింటిలోన మొత్తం మన భారతదేశంలోనే నంబర్ 1 ర్యాంకు సీతారాం యేచూరి గారు. మొత్తం దేశంలో అందరూ SSLC ఎగ్జామ్ రాస్తే అందులో జాతీయ స్థాయిలో నంబర్ 1 ర్యాంక్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళ కుటుంబంలోన దాదాపు ఆ నినాదం కోసం మొదలుపెట్టి ఈ SFIని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించి, ఆ రోజు ఏదైతే ఆయన అధ్యయనం పోరాటం అంటే ఈ సమాజాన్ని అధ్యయనం చేయాలి, ఈ సమాజంలోన సెబ్ను పూర్తి స్థాయిలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు కర్నూలు ఎక్సైజ్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ఎక్సైజ్ శాఖ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయామని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి సుధీర్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెబ్ను ఎక్సైజ్ శాఖలో విలీనం చేసినందుకు పూర్తి స్థాయిలో తమ శాఖ పనిచేస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ యొక్క అన్ని విభాగాలను పునరీకరణ చేస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 6,500 పైచిలకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగి నుంచి పై వరకు అడిషనల్ కమిషనర్ స్థాయి వరకు అందరినీ ఎక్సైజ్ విభాగంలో కేవలం ఎక్సైజ్ ఉద్యోగులు మాత్రమే ఉండేటట్టుగా విభాగాలను
రూపొందిస్తూ ఏర్పాటు చేస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. అయితే మీకు తెలుసు, గత 4 సంవత్సరాల 4 నెలల కాలం పాటు ఎక్సైజ్ విభాగంలో దాదాపు 70% ఉద్యోగులు ఇతర విభాగం కింద పనిచేయడం వల్ల మేమంతా చాలా ఇబ్బందులకు గురిజరడం జరిగింది. అయితే ఒకే ఉద్యోగాన్ని వేరువేరు విభాగాల కింద వేరువేరు ఒక అధికరణ కింద పనిచేయడం వల్ల రాబడినటువంటి కావాల్సినటువంటి ఆశించిన ఫలితాలు రాలేదు. మీరంతా చూస్తూనే ఉన్నారు, నేరాలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇప్పుడు పూర్తిగా ఏదైతే 2020 కన్నా ముందు, అంటే 5వ నెల కన్నా ముందు ఉన్నటువంటి ఏదైతే ఎక్సైజ్ స్వరూపం ఉందో అది పూర్తిగా అలాంటి స్వరూపాన్ని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ ఎక్సైజ్ విభాగాన్ని, ఎక్సైజ్ శాఖను పునర్నిర్మాణం చేయడానికి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారు అదేవిధంగా మా యొక్క ఎక్సైజ్ మినిస్టర్ గారు, అదేవిధంగా మా యొక్క శాఖ కార్యదర్శి గారు, తర్వాత డైరెక్టర్ గారు, వారికి మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము. అదేవిధంగా ఏదైతే ఆశయాల గురించి మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన ఏదైతే మా యొక్క బాధ్యతలను నిర్వర్తించమని గవర్నమెంట్ చెబుతుందో వాటిని తప్పకుండా మేము చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని, ఇందు మూలంగా మా యొక్క సిబ్బంది అధికారులు అందరూ కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా యొక్క శాఖ తరపున, కర్నూలు సిబ్బంది మరియు అధికారుల తరపున వారికి సర్వదా సతత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా ద్వారా. అదేవిధంగా ఇక మీదట కేవలము ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశాలు కేవలం ఎక్సైజ్ శాఖ పరిధిలోకే వస్తాయి. ఎక్సైజ్ శాఖ మాత్రమే నియంత్రిస్తుంది, ఎక్సైజ్ శాఖ మాత్రమే కార్యాచరణ అమలు పరుస్తుంది. ఇది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరచవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క సంతోషకరమైనటువంటి సందర్భంగా మా యొక్క అధికారులు మరియు సిబ్బంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకి క్షీరాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతను ఈ విధంగా, మా యొక్క ఆనందాన్ని మేము ఈ విధంగా తెలియపరచుకున్నాము మీడియా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరికి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన సీతారాం ఏచూరి తెలుగువారు మనకు గర్వకారణమని తెలిపారు. 1974 సంవత్సరంలో ఎస్ఎఫ్ఐలో చేరి ఏచూరి మేనకా గాంధీపై జేఎన్యూ అధ్యక్షగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, ఎమర్జెన్సీని ఎదుర్కోవడం, ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ సభలోనే ఆమె జేఎన్యూ యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనికిరావు, రాజీనామా చేయమని మాట్లాడిన వ్యక్తి. అలాగే అధ్యయనం చేయడంలో, అందులోనే సమాజానికి పనికొచ్చే అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా రచించడం గొప్ప మేధావి అని తెలిపారు. విద్యార్థి దశలో జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధించిన ఐఏఎస్ అంతకంటే పెద్ద స్థాయి ఉద్యోగం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి జీవితాన్నే ప్రజాసేవకు, తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి నిమిషం వరకు పనిచేసి గొప్ప విప్లవకారుడు అని కొనియాడారు. అనర్గళంగా 5 భాషలలో మాట్లాడే కమ్యూనిస్టు యోధుడని తెలిపారు. సిపిఎం పార్టీ నిర్మాణంలో నవరత్నాల తర్వాత 2వ తరంలో కీలక పాత్ర పోషించడంలో సీతారాం ఏచూరి, ప్రకాష్ ఖరత్ లాంటి వారు ఉన్నారని తెలిపారు. అనేక సందర్భాల్లో మతోన్మాదుల నుండి లౌకిక భారతదేశాన్ని కాపాడటంలో, పార్లమెంట్లోనూ పార్లమెంట్ బయట అనేక ఉద్యమాలను నిర్వహించడంలో సీతారాం ఏచూరి పాత్ర కీలకమైందని వారు తెలిపారు. రాష్ట్రపతి నినాదంతో ఇండిపెండెంట్ డెమోక్రటిక్ సోషలిజం తీసుకురావాలి, ఆ ఆశయాల కోసం పనిచేయాలని చెప్పేసి మొట్టమొదటిసారి అడుగుపెట్టాడు. అధ్యయనం, పోరాటం అనేటటువంటి నినాదాన్ని తీసుకొని దాన్ని డిజైన్ చేయడంలో కూడా ఏచూరి గారి పాత్ర ఉంది. అధ్యయనం చేయడం అంటే కేవలం ఒక పుస్తకాలు అధ్యయనం చేయడమే కాదు, యావత్ ప్రపంచాన్నే అధ్యయనం చేసిన వాళ్ళలో ఏచూరి గారు కూడా ఒకరు. అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, లేదా కష్టజీవులు కానీ, లేదా సంపద సృష్టించేటటువంటి కమ్యూనిస్టు యోధుడు, ఎర్రజెండా ముద్దుబిడ్డ, విప్లవాల రథసారథి, సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరికి
నివాళి కార్యక్రమం సుందరయ్య జంక్షన్లో న్యూ సిటీ నగర కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి అంజిబాబు, కె అరుణ, ఎండి ఆనంద్ బాబు, వై నాగేష్, సి గురుశేఖర్, కార్యవర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా. ఆయన మహామేధావి. ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఎక్కడైనా ఏమైనా ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా చేయొచ్చు, పెద్ద ఎత్తున డబ్బులు గడించి ఇంకా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవచ్చు. కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసము, కార్మికుల కోసము, వాళ్ళందరి క్షేమం కోసమైనా సిపిఎం పార్టీ జెండా పట్టి ఎర్ర జెండా కోసం ఈ రోజు వరకు కూడా తుది వరకు కూడా పోరాడినాడంటే అది చిన్న విషయం కాదనే విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీతారాం యేచూరి గారు, సీతారాం యేచూరి గారు, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం సీతారాం యేచూరి గారి ఆశయాలను. రెడ్ సెల్యూట్ సీతారాం యేచూరి గారికి, రెడ్ సెల్యూట్ సీతారాం యేచూరి గారికి, రెడ్ సెల్యూట్. ఈ సంతాప కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పార్టీ నగర కార్యదర్శి కామ్రేడ్ రాముడు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ నిర్మల గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రాధాకృష్ణ గారు, జిల్లా కమిటీ సభ్యులు అంజిబాబు గారు, ఆనంద్ బాబు గారు, గురుశేఖర్ గారు, నగేష్ గారు, అరుణ గారు, మన నగర కమిటీ సభ్యులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ నెల 12వ తేదీ 3:30 సమయంలో కామ్రేడ్ సీతారాం యేచూరి గారు తుదిశ్వాస విడిచినట్లుగా న్యూఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. వాస్తవంగా ఒక 3 వారాలుగా కామ్రేడ్ సీతారాం యేచూరి గారు న్యూఢిల్లీ ఎయిమ్స్లో వైద్య చికిత్స పొందుతూ ఉన్నారు. మొదట చిన్నపాటి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళారు. అయితే ఆ తర్వాత శ్వాసకోశ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి న్యూమోనియా తీవ్రం కావడం వల్ల వైద్యులు ఎంతగా శ్రమించినా కామ్రేడ్ సీతారాం గారు కోలుకోలేకపోయారు. ఆ రకంగా ఈ నెల 12 మరణించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలంలోని వాసవి సత్రం సమావేశ మందిరంలో క్షేత్ర, సత్ర, సముదాయాల యాజమాన్యాలతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో సత్రాల కమిటీలు, యాజమాన్యులతో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు సత్రాల యాజమాన్యం స్పందించి వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం నుంచి వరద బాధితులకు ₹1 కోటి ఆర్థిక సహాయం చేస్తున్నట్లు, ఈ నగదును త్వరలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సత్రాల యజమానులు శాల్వా కప్పి సన్మానం నిర్వహించారు. సత్ర యాజమాన్యుల అధ్యక్షుడు దేవికి వెంకటేశ్వర గారికి, వేదిక నిర్మించిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల ప్రెసిడెంట్లకు పూలమాలను కలిసినాం. నియోజకవర్గం అంతా కూడా మేము ఒక కార్యక్రమం లాగా పెట్టుకొని మన శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఏదైతే వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి
1 కోటి రూపాయల విరాళం ఇవ్వాలని చెప్పేసి ముందు నేను అనుకున్నాను. అది భయం వేసిన తర్వాత మరుసటి రోజు రాత్రి అనుకున్న పొద్దున కొంచెం భయం వేసింది. 1 కోటి రూపాయలు నేను వసూలు చేస్తానా చేయలేనా, అంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారా అని చెప్పేసి కొంచెం లోపల అనిపించిన మాట వాస్తవం. తర్వాత నింగికెగిసిన అరుణ సీతారాం ఏచూరి అని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ తెలిపారు. ఈరోజు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జిత్ భవన్ నందు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన సంతాప సభ జరిగింది. కార్యక్రమానికి హాజరైన నాయకులు ముందుగా సీతారామయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని, ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ అని తెలిపారు. ఉద్యోగరీత్యా తన తల్లిదండ్రులు మద్రాసుకు వెళ్లారని, అక్కడ జన్మించిన సీతారాం ఏచూరి హైదరాబాద్లో 10వ తరగతి వరకు అనంతరం ఉన్నత చదువుల కోసం ఢిల్లీకి వెళ్లి అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చేరి విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐ నుండి యూనివర్సిటీ ఎన్నికల్లో 3 సార్లు అధ్యక్షునిగా ఎన్నికయ్యారని అన్నారు. ఆ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులను వెంట వేసుకుని ర్యాలీగా ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లి అక్కడ అవసరం లేకుండా ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆమె రాజీనామా ఇచ్చింది. అనేక దేశాల్లో సమస్యలు తలెత్తినప్పుడు ఏచూరి యొక్క సలహాల కోసం పిలుపునిచ్చుకున్న దేశాది నేతలు ఎందరో ఉన్నారని కొనియాడారు. నేపాల్ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య వివాదం చెలరేగితే నేపాల్కు వెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపిన ఏకైక వ్యక్తి సీతారాం ఏచూరి అని గుర్తు చేశారు. సీతారాం ఏచూరి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా ప్రతిపక్ష నాయకులు సైతం మీలాంటి మేధావులు ఇంకో 10 ఏళ్ల ముందే రాజ్యసభకు వచ్చి ఉంటే ఈ సభ తీరు ఇంకోలా ఉండేదని కొనియాడిన వ్యక్తులు ఉన్నారని గుర్తు చేశారు. అదేవిధంగా ఆయన చనిపోయిన ఆయన భౌతిక గాయం వైద్య పరీక్షల కోసం వైద్య విద్యార్థుల మధ్యనే చిరస్థాయిగా ఉంటుందని, ఆయన మరణం ఖననం లేదని, అలాంటి కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం మనల్ని బాధిస్తున్నప్పటికీ ఆయన చూపిన బాటలో పయనించి ఆయన ఆశయాలను నెరవేర్చినప్పుడే ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని, ఆయన మృతి సిపిఎం పార్టీకి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మరణం కూడా సహజమే, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు. అయితే గిట్టుకకు మధ్య ఎలా జీవించాడనేదే కీలకమైంది. ఇప్పుడు భారతదేశంలో చాలామంది చనిపోతున్నారు. వాళ్ళందరూ మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళందరి గురించి మాట్లాడితే ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే రాబోయే తరం కూడా ఎలా ఉండాలి, ఒక మనిషి పుట్టిన తర్వాత ఎలా ఉండాలని ఒక మార్గ నిర్దేశం ఈ సమాజానికి ఇలాంటి నాయకుల ద్వారా అందించడం కోసం మనం ఇట్లాంటి సంతాప సభలు నిర్వహిస్తాం. వాళ్ళు చేసిన త్యాగాలు రాబోయే తరం ఆ రకంగా అన్ని పుచ్చుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతోనే ఆ రకం మనం చేస్తాం. అలాంటి వారిలో మనం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మే 19వ తేదీ సుందరయ్య గారి వర్ధంతులు దేశవ్యాప్తంగా జరుగుతాం. ఎందుకు? సుందరయ్య గారు పార్టీ పునాది, ఆ తర్వాత ఆ పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేయడమే కాదు, పార్లమెంట్లో ఒక నిరాడంబరంగా జీవించి మరో గాంధీ, కమ్యూనిస్టు గాంధీగా ఆ రకం పేరు తెచ్చినటువంటి సుందరయ్య గారు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఆయన ఎన్నికైన మరుక్షణమే జేఎన్టీయూ విద్యార్థుల సమూహంతో ఇందిరాగాంధీ జేఎన్టీయూ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండేది. అంటే గవర్నర్లు కానీ లేదా ప్రధానమంత్రులు కానీ ఆ రకంగా ముఖ్యమైన యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు ఉంటారు. అయితే ఆయన అప్పటికే ఎమర్జెన్సీ, భారతదేశంలో ఎమర్జెన్సీ తీసుకుని వచ్చింది కాబట్టి అటువంటి నాయకురాలు ఇటువంటి పదవిలో ఉన్నతమైనటువంటి పదవిలో కొనసాగడానికి
అర్హురాలు కాదని చెప్పేసి అక్కడ ఉండే విద్యార్థి నాయకులంతా ఎంట తీసుకొని పోయి వారికి మెమరాండం ఇస్తూ ఆ మెమరాండంలో ఏమని రాసి ఉంది, నీవు ఈ ఉన్నతమైనటువంటి ఛాన్సలర్ పదవులను కొనసాగడానికి వీల్లేదు, నువ్వు వెంటనే తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఉంది. దాన్ని చదివి అందరికి వినిపించి ఆ రకంగా నిర్మోహమాటంగా ఇందిరాగాంధీ ఎదురుగానే నీవు ఈ పదవికి అర్హురాలు కాదు, నువ్వు దిగిపోవాలని చెప్పేసి ఆ రకంగా చదివి ఆమెకు మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయనకు ఉత్తమ పార్లమెంటరీయంగా అవార్డు కూడా ఇచ్చారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఎవరు ఏ రకంగా మాట్లాడాలి అనే కొన్ని పద్ధతుల పైన సవరణలు చేయాలని చెప్పేసి పెడితే ఆ రకంగా ఆ సవరణలు అందరూ మెజార్టీ ఓటింగ్ వేయమనేది జరిగింది. అంటే ఇంతటితో సమాప్తం. నమస్కారం.